కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని పద్మావతి కళ్యాణ మండపంలో బీజేపీ మండల కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షుడు కంది రాజిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు రంగు భాస్కరాచారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాబోయేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వమేనని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుకొండ నాగేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. శక్తి కేంద్రాలు, బూత్ కమిటీల బలోపేతం, రాబోయే పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలన్నారు. కార్యక్రమంలో జిల్లా దళిత మోర్చా అధ్యక్షుడు రాపాక ప్రవీణ్ ఓబీసీ, రాష్ట్ర కార్యదర్శి అడిచెర్ల రాజు ఓబీసీ మోర్చా, రాష్ట్ర నాయకుడు అప్పని తిరుపతి ఓబీసీ మోర్చా, ప్రధాన కార్యదర్శి మియాపురం లక్ష్మణాచారి, ప్రధాన కార్యదర్శులు శీలం కుమార్, భాషబోయిన ప్రదీప్ యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు ఔదారి విజయమండల పదాధికారులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జులు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ లో అనేక నిధులు ఇచ్చినప్పటికీ వాళ్ళకి అన్ని గ్రామాల్లో ఇవాళ సీసీ రోడ్డు నిర్మాణం అయితే మన సైకిల్ ఇచ్చిన తెలుసుగా మనకి మనం కూడా సైకిల్ ఇచ్చిన హర్యానా సైకిల్ కూడా పంపిణీ చేసి మనం ఆటోలు ఇచ్చిన మనం కూడా అన్ని చేసే దాని పార్లమెంట్ లో అనేక నిధులు తీసుకొచ్చి తనకు ఉన్నటువంటి వ్యవస్థలో కూడా చాలా అన్ని గ్రామాలలో కూడా పార్లమెంట్ లో అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్డు నిర్మాణానికి లైట్ సైకిల్, బోర్ సైకిల్ చాలా కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటి కూడా ప్రజలకు విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కూడా ప్రజావంతం తీసుకెళ్లిన వ్యవస్థ కరీంనగర్ పార్లమెంట్ లోనే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి.